#ask Dr. John Watts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నరేందర్ రెడ్డి, చాలామంది హెయిర్ పలచబడిపోయినప్పుడు కానీ, స్కాల్ప్ కనుక విజిబుల్ అయిపోయినప్పుడు కానీ, లేకపోతే అర్లీగా కొంచెం హెయిర్ ఫాల్ అవ్వగానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందాము అన్న నిర్ణయానికి వస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే 80% ఆఫ్ టైమ్స్ మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమే ఉండదు. ఎందుకంటే హెయిర్ థిన్ అవుతుంది అంటే హెయిర్ స్ట్రాండ్సే థిన్ అవుతున్నాయి అని అర్థం. ఒకవేళ స్కాల్ప్ మీద ప్యాచ్ లాగా ఫామ్ అయిపోతుంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో అది ఎర్లీ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్ అయి ఉండొచ్చు. మీరు ఇమీడియట్గా బేసిక్ మెడికల్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఈజీగా ఆ ఏరియాలో హెయిర్ గ్రో చేసుకోవచ్చు, ఆర్ అట్లీస్ట్ మిగిలిన హెయిర్ని అక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకొంతమందికి హెయిర్ లాస్ చూడగానే దీనికి ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అనుకుంటారు. నిజానికి పర్ డే 50 to 100 హెయిర్ స్ట్రాండ్స్ ఫాల్ అయినా కూడా అది నార్మల్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు ఎన్ని హెయిర్ అయితే ఫాల్ అవుతుంటాయో అన్ని హెయిర్ రీజనరేట్ కూడా అవుతూనే ఉంటాయి. ఒక్కొక్క హెయిర్ అనేటువంటిది ఒక్కొక్క హెయిర్ సైకిల్లో ఉంటుంది. వాటి హెయిర్ సైకిల్స్ ప్రకారం అవి ఫాల్ అవుతూ ఉంటాయి, కొత్త హెయిర్ రీగ్రో అవుతూనే ఉంటాయి. సో ఈ డైనమిక్ బ్యాలెన్స్ అనేటువంటిది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రత్యేకించి ఒక ప్యాటర్న్ ప్రకారం హెయిర్ లాస్ అనేది అబ్జర్వ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్ప్ పై భాగంలో కావచ్చు, లేకపోతే తల ఫ్రంట్ భాగంలో కానీ సైడ్స్ కానీ ప్రత్యేకించి లోపలికి వెళ్ళిపోతున్నాయి, అండ్ మనం తల దూకున్నప్పుడు కూడా ఆ గ్యాప్స్ని మేనేజ్ చేయలేకపోతున్నాము, లేదా జుట్టు పొడుగ్గా పెరగకుండా ఫర్దర్ అండ్ ఫర్దర్ మినియేచరైజ్ అయిపోతుంది, అంటే చిన్నగా అయిపోతుంది అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఆ ప్యాచ్ మేనేజబుల్ కాదు, మెడికేషన్తో కూడా మేనేజ్ అవ్వట్లేదు అంటే తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు.